మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో 12 మంది ఐఏఎస్ అధికారులు బదిలీలు జరిగాయి. ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు పర్యాటక శాఖ కార్యదర్శిగా ముఖేష్ కుమార్ మీనా ఎక్సైజ్ కమిషనర్గా బదిలీ అయ్యారు. పర్యాటక శాఖ కార్యదర్శిగా అదనపు బాధ్యతలు అప్పగించారు. మరోవైపు ఎక్సైజ్ కమిషనర్గా ఉన్న లక్ష్మీకాంతంను చేనేత జౌళి శాఖ కార్యదర్శిగా బదిలీ అయ్యారు. ఎస్ఎస్ నరేష్ పరిశ్రమల వాణిజ్య శాఖ కార్యదర్శిగా బదిలీ అయ్యారు. గనుల శాఖ కార్యదర్శిగా కూడా అదనపు బాధ్యతలు అప్పగించారు. బి శ్రీధర్ పశుసంవర్ధక శాఖ కార్యదర్శిగా బదిలీ అయ్యారు. ఇక సంక్షేమ శాఖ డైరెక్టర్గా ఉన్న ఎం రామారావు శ్రీకాకుళం జిల్లా కలెక్టర్గా బదిలీ అయ్యారు. శ్రీకాకుళం జిల్లా కలెక్టర్గా ఉన్న ధనుంజయ రెడ్డిని ఏపీ టీడీసీ ఎండీగా బదిలీ చేశారు. ఇక గుంటూరు జాయింట్ కలెక్టర్ ఇంతియాజ్ని కృష్ణా జిల్లా కలెక్టర్గాను, కృష్ణా జిల్లా కలెక్టర్ లక్ష్మీకాంతాన్ని టీటీడీ పరిపాలనా జేఈఓగా బదిలీ చేశారు. ఇంకా ఇదే విషయానికి సంబంధించి మరిన్ని వివరాలు అందించడానికి మా ఏపీ బ్యూరో చీఫ్ ఈశ్వర్ సిద్ధంగా ఉన్నారు. ఈశ్వర్, చెప్పండి, ఈ యొక్క బదిలీల్ని ఎన్నికల ముందు ఈ బదిలీల్ని మనం ఏ విధంగా చూడాలి? దీని మీద ఏమైనా ప్రతిపక్షాలు గగ్గోలు పెట్టేటువంటి అవకాశం ఏమైనా ఉందా? ప్రతిపక్షాలు గగ్గోలు పెట్టేంత అంశం కాదు, కానీ సాధారణంగా 2019 మే ఆర్ ఏప్రిల్లో ఎన్నికలు ఉంటాయి కాబట్టి దానికి సంబంధించిన కోడ్ సంబంధించిన నిబంధనలు కొన్ని ఉంటాయి. వాటిని రాష్ట్ర ప్రభుత్వం పాటించాల్సి ఉంటుంది. సుదీర్ఘంగా అదే పదవిలో ఒకే పదవిలో పనిచేస్తున్న ఆఫీసర్లని మార్చాల్సి ఉంటుంది. మినిమం 2 సంవత్సరాల కంటే గరిష్టంగా ఎవరు ఏ పొజిషన్ లో పనిచేయకూడదు. అలా పనిచేస్తే ప్రభుత్వానికి వాళ్ళకి మధ్య ఎక్కువ కోఆర్డినేషన్ ఉండి ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తారేమో అన్న నేపథ్యంలో కొన్ని ఎలక్షన్ కమిషన్ కోడ్స్ ఉంటాయి. వాటికి ఆ మేరకి ఈ బదిలీలు జరుగుతుంటాయి. ఈ నేపథ్యంలో జరిగిన బదిలీలుగానే వీటిని చూడాలి. అయితే ఎక్కువ మందికి వాళ్ళు కోరుకున్న స్థానాల్లో ఇచ్చినా ఇక్కడ కాంట్రవర్సీ అవుతున్న విషయం ఒకటైతే ఉంది. రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన ఇద్దరు, శ్రీకాకుళం కలెక్టర్ గా ఉన్న ధనంజయ రెడ్డి, అలాగే గనుల శాఖ కార్యదర్శిగా ఉన్న శ్రీధర్ రెడ్డి, ఇద్దరు మాత్రం వాళ్ళకి అప్రధాన్య పోస్టులు ఇచ్చారు. కేవలం ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఈ సామాజిక వర్గాల సమీకరణలో మమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు అన్నట్టుగా కొంత రెడ్డి సామాజిక వర్గాలకు సంబంధించిన ఐఏఎస్ లో కొంత ఆవేదన అయితే కనిపిస్తూ వచ్చింది. సాధారణంగా ఐఏఎస్ బదిలీలు ఇట్లాంటి వాటిల్లో కులాలు, సామాజిక వర్గాలు చూడరు, కానీ ఏపీలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో నిన్న ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి కూడా రాష్ట్ర ప్రభుత్వం పైన ఫిర్యాదు చేసిన నేపథ్యంలో డిఎస్పీలకు సంబంధించి అదే సామాజిక వర్గాలకు సంబంధించిన వారికి పదోన్నతుల విషయంలో కావచ్చు, బదిలీల విషయంలో ప్రాధాన్యత ఇచ్చారని ఇచ్చిన నేపథ్యంలో ఈ రోజు ఇది ఒక చర్చనీయాంశంగా మారింది. మొత్తానికి అయితే ఎన్నికలకి సిద్ధమవుతుందని నేపథ్యంలోనే ఈ బదిలీ జరిగాయని చూడవచ్చు. అయితే చిన్నవి ప్రతిసారి బదిలీ జరిగినప్పుడు తమకు ప్రాధాన్యత లేని పోస్టులు వచ్చినప్పుడు కొంతమంది అధికారులు లేకపోతే కొన్ని సామాజిక వర్గాలు ఇలా ఆరోపణలు చేయడం జరుగుతున్నాయి. థ్యాంక్ యూ ఈశ్వర్.